హాయ్ అండి. నమస్తే అందరికీ. నేను మీతో ఒక చిన్న విషయాన్ని డిస్కస్ చేయాలనుకుంటున్నాను. మనసా, వాచా, కర్మేన మనం దేవుణ్ణి నమ్ముతాం. ఆయన మనకి కొన్నిసార్లు పరీక్షలు పెట్టాలని కొన్ని మంచి పనులు మనం కోరుకున్నా గానీ మన విష్‌ని ఆయన తీర్చకపోడు. తీర్చడు. సో, అంటే ఆయన పేషెన్సీ చూస్తాడనమాట. మనం ఎంత పేషెన్సీగా ఉన్నాము, దేవుని పట్ల ఎంత నమ్మకంగా ఉన్నాము అనేది. సో, తర్వాత ఆయన ఎలా అయితే అమ్మా, నాన్న ఓదారుస్తాడో అలాగే ఓదారుస్తాడు. అంటే ప్రతి దేవుడు అనమాట. అలాగే దగ్గరికి తీసుకుంటారు. అలాగే మనల్ని మనం కోరుకున్నటువంటి విష్‌ని మంచిదైతే ఖచ్చితంగా నెరవేరుస్తాడు. సో, అలాంటి దేవుడికి మనం నైవేద్యాలు పెడతాం. అలాగే ఆరాధన చేస్తాం ప్రతిరోజు. అలాగే టెంకాయ కొట్టి దండం పెట్టుకొని ఉపవాసాలు చేస్తాం. అలాగే పూజలు, పునస్కారాలు, తిరణాలు ఇలా అన్నీ చేస్తాం. కానీ ఎంతో ఇప్పుడు కాదు ఎప్పటినుంచో తల్లి, తండ్రి, గురువు, దైవం అంటే వీళ్ళందరూ సమానం అన్నమాట. తల్లి, తండ్రి, గురువు, దైవం ఇక్కడ దైవానికి మాత్రమే అంటే దేవుడు మనం ఈ పని చేయకపోతే మనకేమైనా జరుగుతుందేమో, మన విష్ణుని తీర్చడేమో, మన పిల్లలకి ఏమైనా జరుగుతుందేమో, మన ఆస్తికి ఏమైనా జరుగుతుందేమో, మన ఆరోగ్యానికి ఏమైనా జరుగుతుందేమో అనే భయం ఉంటుంది. కానీ ఈ మధ్య నేను ఒక పెద్ద ప్రధానోపాధ్యాయుడు అంటే హెడ్ మాస్టర్ చిన్న పిల్లల దగ్గర ఆయన చెవులు పట్టుకొని గుంజిళ్ళు తీయడం, ఇంకా సాష్టాంగ నమస్కారం చేయడం, అంటే ఆయన ఆవేదన లేకపోతే పిల్లల పట్ల ఆయన అభిమానం అనేది మీ ఊహకే వదిలేస్తున్నా. అప్పుడు ఆయన కూడా దేవుడేగా. గురువు, దైవం, తల్లి, తండ్రి, గురువు, దైవం అందరూ సమానమైనప్పుడు మరెందుకు మనం దేవుడికి మాత్రమే భయపడుతున్నాం? ఆయన మన కంటికి కనిపించడు. జస్ట్ మనం ఒక ఫోటోలోనో లేదంటే ఒక ప్రతిమలోనో చూస్తాం. ఇక్కడ వీళ్ళు డైరెక్ట్గా కనబడుతున్నారు. అండ్ తల్లిదండ్రుల కాడికి వస్తే వాళ్ళు మన మూతి, ముడ్డి అన్నీ కడిగి, తుడిచి, కని, పెంచి, ప్రేమను పంచి ఇన్ని చేసిన తల్లిదండ్రుల్ని కొంతమంది అయితే రోడ్డు మీద వదిలేస్తున్నారు. ఇది ఎంత ఘోరం అంటే నిజంగా కూడా నువ్వు కన్న బిడ్డనైతే వదిలేస్తావా? అంతేగాని తల్లిదండ్రి కూడా దట్టు వాళ్ళు నిన్ను ఎంతో అపురూపంగా పెంచారు. వాళ్ళు తినకపోయినా నీకు పెట్టి పెంచారు. మరి వాళ్ళని ఎందుకు ఆస్తి పంచలేదు అనే రూపంలో చూస్తున్నారు? ప్రేమను పంచారుగా. ఇంతకంటే ఏం కావాలి? ఆ ప్రేమను మీ బిడ్డలకు పంచండి, మీ తల్లిదండ్రులకు పంచండి. ఉన్నంతకాలం హ్యాపీగా చూసుకోండి.